ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జీఆర్ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బ్రాంచ్లు ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని సంప్రదించడానికి 9655555517 నంబర్ ని సంప్రదించగలరు. మూడు సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు అనిత అండి. కాఫ్ చాలా రోజుల నుంచి తగ్గలేదు. 2-3 ఇయర్స్ నుంచి బయట మెడిసిన్స్ తీసుకున్నా తగ్గుతలేదని ఇక్కడికి వచ్చాను. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ అని ఇక్కడికి వచ్చాను. 1 మంత్ తీసుకున్నాను మందులు. కాఫ్ చాలా మటుకు తగ్గింది. మళ్ళీ 2nd మంత్లో తీసుకోవడానికి వచ్చాను. చాలా సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు రామదాస్ అండి. పద్మారావు నగర్ నుంచి వచ్చాను. నాకు ఆల్మోస్ట్ ఆల్ బై బర్త్ ఎలర్జిక్ బ్రాంకైటిస్ ప్రాబ్లం తోటి రెగ్యులర్గా నాకు కోల్డ్ చేసేది. ఆల్మోస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా నోస్ బ్లాక్ అవుతూ ఉంది నాకు. పెద్ద డాక్టర్లు కూడా కంపల్సరీ సర్జరీ ఈజ్ మస్ట్ అని చెప్పారు. యాంటీబయాటిక్స్ ప్లస్ వేరే హార్డ్ యాంటీబయాటిక్స్ వాడైతే కానీ ఓపెన్ అయ్యేది కాదు. ఈ ఆర్జీఆర్ హెర్బల్స్ది వాళ్ళు స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇది సైనసైటిస్కి ఉందని తెలిసి ట్రై చేద్దామని ఒకసారి వస్తే వాళ్ళు నాడీ పరీక్ష ద్వారా మెడిసిన్ స్టార్ట్ చేశారు. తినే వీక్ టైంలో కంట్రోల్ అవటం స్టార్ట్ అయింది. నోస్ బ్లాక్ అవటం అనేది లేదు. ఈవెన్ నేను డైలీ బటర్ మిల్క్ ఇవన్నీ తీసుకుంటున్నా కూడా, కర్డ్ ఇట్లాంటివి తీసుకుంటున్నా కూడా నోస్ బ్లాక్ అవ్వట్లేదు. నాకు సైనసైటిస్ రిలేటెడ్ ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ హెర్బల్ మెడిసిన్ అనేది మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పగలను. 5 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే అండి. నా పేరు నాగమణి అండి. నెడమర్ నుంచి వచ్చానండి. గత 5 సంవత్సరాల నుంచి ఆస్తమాతో బాధపడుతున్నానండి. రొంప పట్టేసి, రొంప వలన కఫం బాగా పట్టేసి దగ్గు బాగా వచ్చేసిందండి. దగ్గు వలన ఊపిరితిత్తులు మూసుకుపోయి ఊపిరాడేది కాదండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏమీ పని చేయలేదండి. మిషన్ వాడానండి. చానాళ్ళు మిషన్ కూడా వాడాను. నైట్ టైం ఎక్కువ దగ్గు వచ్చేస్తుందో ఊపిరాడేది కాదండి. మిషన్ వాడినంతసేపు పనిచేసేదండి. మళ్ళీ మామూలు అయిపోయేది. టీవీలో యాడ్ చూసానండి. ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చూసి ఈ హాస్పిటల్కి వచ్చానండి. డాక్టర్ గారు నాడు చూసి నెలకు మందులు ఇచ్చారండి. ఇప్పుడు రొంప పడటం, దగ్గు రావటం, ఊపిరి ఆడకపోవటం, నిద్ర పట్టకపోవటం గట్రా లేదండి. అన్నీ బాగున్నాయండి. బాగా నిద్రపోతున్నాను. దగ్గు గట్ట ఏమీ లేదండి. ఇంత మంచి వైద్యం అందించినందుకు ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదములు. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. చాలా సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు. చాలా సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. మా అమ్మగారి పేరు కొత్తల సూరమ్మ. మా అమ్మగారు గత కొద్ది కాలం నుంచి మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వచ్చాయి. ఆవిడ కనీసం నడిసే కెపాసిటీ కూడా లేదు. కర్రోత పట్టుకొని నడిచేవారు. అయితే అమ్మకి ఇలా అవుతుందనిసనే హాస్పిటల్కి తిప్పాను. హాస్పిటల్కి తిప్పితే డాక్టర్లు అన్నారు, ఏజ్ ముదిరే కొద్దీ సమస్యలు ఇలాంటివి వస్తాయి, ఇప్పుడు ఇవిడికి ఏం చేయలేము, తట్టుకోలేదు అనేసి చెప్పారండి. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ కోసం యాడ్ వచ్చిందండి. అందులో ఉన్న ఫోన్ నెంబర్ తీసుకొని హాస్పిటల్ వారికి ఫోన్ చేశానండి. మేడం గారి దగ్గరికి తీసుకొచ్చాను. మందులు ఇచ్చారండి. ఫస్ట్ నెల మందులు వాడిన తర్వాత అమ్మ తనంతలు తనే నడుస్తుంది. ఇంతకు ముందు అయితే కర్ర పట్టుకునే నడవలేకపోయింది. ఇప్పుడు తనంతలు తనే నడుస్తుందండి. మేడం గారికి, ఆర్జేఆర్ హాస్పిటల్ యాజమాన్యానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు.
3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు శోభన్ బాబు అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఇక్కడ పని మీద ఇక్కడ వచ్చాను. మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు క్యాల్కేనస్ పద అని చెప్పేసి నడవడానికి కూడా యూరిక్ యాసిడ్ పెరిగి కాల్లో నొప్పి ఎక్కువ అయిపోయి నడవటానికి కూడా ఇబ్బందిగా అవుతే నేను మా రిలేషన్స్ ఎవరు రెఫర్ చేశాను ఆర్జీఆర్ హాస్పిటల్కి. సో నేను ఇక్కడికి వచ్చాక ట్రీట్మెంట్ తీసుకున్నానండి. ట్రీట్మెంట్ తీసుకున్నాక నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ సాటిస్ఫైడ్ అండి. ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. డాక్టర్స్ కూడా ఇక్కడ చాలా బాగా చూశారు. థెరపీ ఇవన్నీ చేశారండి, మసాజ్ ఇదంతా చేశాక ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా నడవగలుగుతున్నాను. ప్లస్ అట్ ద సేమ్ టైం ఐ కెన్ రన్ ఆల్సో. అదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సర్వైకల్ స్పాండిలైసిస్, సయాటికా, డీజనరేషన్ డిస్క్, స్పాండైలోలిస్థెసిస్, డిస్క్ బల్జ్, లంబర్ స్టీనోసిస్ వంటి డిస్క్ సమస్యలకు మరియు మెడ, వెన్నెముక వంటి ప్రధాన సమస్యలకు గ్రీవవస్తి, పొడికిలి, పిచు, నాడి స్వేదం, పిండ స్వేదం, కటివస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు తగ్గి పరిష్కారం పొందవచ్చు. 4 సంవత్సరాల నుండి వెన్నెముక నొప్పి సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి వెన్నెముక నొప్పి సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు నాగేశ్వరరావు, నా భార్య పేరు చంద్రకళ. మాది కోస్గి గ్రామము, నారాయణపేట డిస్టిక్. మా భార్యకి L3 L4 ప్రాబ్లం నుంచి కుడికాలు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండే. 2 months నుంచి బయట చూపించాము. ఎక్కడ ఏ డాక్టర్ దగ్గర పోయినా ఆపరేషన్ కంపల్సరీ అన్నారు. మాకు ఆపరేషన్ ఇష్టం లేక మేము ఈ RJR గురించి టీవీలో యాడ్స్ చూసి వచ్చాము హాస్పిటల్కి. ఇక్కడ వచ్చేటప్పుడు వీల్ చైర్లో వచ్చింది ఆ భార్య, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. RJR హాస్పిటల్కి వచ్చిందా మనసు ఇక్కడ మెడిసిన్స్ వాడిన తర్వాత తక్కువ ఉంది. ఇప్పుడు నడవడానికి కూడా ఇబ్బంది లేకుండా నడుస్తుంది, పర్వాలేదు, బానిసగా ఉంది. RJR హాస్పిటల్కి ధన్యవాదాలు. మన RJR హెర్బల్ హాస్పిటల్లో 300 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయడం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత,
సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, 5 తరాలుగా పారంపర్య చికిత్స, దేశంలోని 6 రాష్ట్రాలలో 102కు పైగా బ్రాంచ్లు, 300కు పైగా వైద్యులతో, 150 సంవత్సరాల వైద్య సేవతో ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. 6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు ఆరు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత, సార్ నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ రాజ్ కుమారు. నాది ఈస్ట్ గోదావరి డిస్టిక్ రంపచోడవరం గ్రామం అండి. నాకు సోరియాసిస్ అనేటటువంటి వ్యాధి 5-6 సంవత్సరాల పాటుగా చాలా బాధపడుతున్నాను. చాలా చాట్లు తిరిగి చాలా హాస్పిటల్కి వెళ్ళి చాలా మందులు వాడానండి. ఎక్కడా నాకు క్యూర్ అనిపించలేదు. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్లో టీవీలో యాడ్ చూసి మా అబ్బాయి గారు ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించారండి నన్ను. డాక్టర్ గారు నా చేతిని ఆడి పట్టుకుని పరీక్ష చేసి ఒక 1 మంత్కి మందులు ఇచ్చారండి. నేను అలాగే 1 మంత్ మందులు ఖచ్చితంగా వాడానండి టైం ప్రకారంగా. ఈ 1 మంత్ మందులు వాడిన తర్వాత నాకు బాగా క్యూరీ బాగా తగ్గిందండి. నాకు నమ్మకం కుదిరింది. ఆర్జేఆర్ హాస్పిటల్కి నాకు ఈ మందులు ఇచ్చి నా వ్యాధి తగ్గించినందుకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి. రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత, మా పేరు శ్యామల అండి. మేము బాలనరకెళ్ళి వచ్చాము. సోరియాసిస్ ఎగ్జిమా ఉందండి. బాగా మంటలు, దురద. 2 సంవత్సరాల నుంచి అన్ని హాస్పిటల్ తిరిగానండి, ఎక్కడా తగ్గలేదు. టీవీలో చూసి ఆర్జీఆర్ హాస్పిటల్ అమీర్పేటకి వచ్చానండి నేను. మేడం గారు చాలా మంచిగా చూశారు. 3 నెలలాగా మాకు ప్రాబ్లం చాలా తగ్గింది. రాత్రిపూట నిద్ర పట్టింది, దురద, మంట చాలా ప్రాబ్లం అయిందండి. నడవడానికి రాలేదు, కింద అంతా ముళ్ళు గుచ్చుకున్నట్టు చాలా బాధ అయింది మాకు. అది చెప్పుకునేటట్టు ఎంత లేదండి, అంత తగ్గింది మాకు. 95% తగ్గింది. డాక్టర్ గారికి ధన్యవాదాలు, ఆర్జీఆర్ హాస్పిటల్కి మా ధన్యవాదాలండి. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ 6 రాష్ట్రాల్లో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పాండిచేరి. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు నరసమ్మ. నేను మైదీపట్నం నుంచి వచ్చాను. నాకు మెడ నొప్పి, మోకాళ్ళ బొక్కలు అరిగినాయి, నడుములో నొప్పి. నేను ఎక్కడ మందులు వాడినా నాకు తగ్గలేదు. నేను చాలా బాధపడుకుంటుంటే టీవీలో యాడ్ చూసి మా కోడలు నంబర్ రాసుకొని అడ్రస్ తీసుకొని ఇక్కడ తోలుకొచ్చింది. వచ్చేటప్పుడు ఆమెను సపోర్ట్ తీసుకొని వచ్చాను. ఈ రోజున నేను ఒక్కదాన్నే వచ్చాను. 1 నెల మందులు వాడినాక చాలా నయమైంది. కూర్చుంటున్నా, లేస్తున్నా, నా పని నేను చేసుకుంటున్నా. మందులు బాగా పనిచేస్తున్నాయండి. ధన్యవాదాలు అండి ఆర్జే హాస్పిటల్కి. ఏడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు ఏడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు మునీషా. మా అమ్మగారి పేరు ఎండి రోషన్ జాన్. మేము వైజాగ్ నుంచి వచ్చాము. మా అమ్మగారికి 7 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అసలు వాష్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే ఎవరైనా ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, ఒకళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి వాష్రూమ్లోనైనా సరే. ఆమె కాలు కూడా ఆమె దగ్గరికి మర్చుకోలేని పరిస్థితులు ఉండేవారు మా అమ్మగారు. మాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ ఇక్కడ అమీర్పేటలో ఆర్జీఆర్ హాస్పిటల్ ఉందని ప్రిఫర్ చేశారు. మాకు వాళ్ళు ప్రిఫర్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మేము 2 నెలలు అవుతుంది. మేము 2 నెలల నుంచి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాము, టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాము, పంచకర్మ చేయించాము. దానివల్ల ఇంకా మంచి రిజల్ట్ ఉంది. ఇప్పుడు ఆమె లెగుస్తున్నారు, నిలబడుతున్నారు, ఆమె పని ఆమె ఓన్గా అన్నీ చేసుకోగలుగుతున్నారు. అసలు ఇక్కడి నుంచి అక్కడ నడవాలి అన్నది కూడా ఆమెకు తెలియదు. అలాంటిది ఇప్పుడు బాగా నడుస్తున్నారు, వాక్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు వాక్ చేసుకుంటూనే లోపలికి వచ్చారు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీల్ చైర్లో వచ్చాము. ఇప్పుడు మా మదర్ వాక్ చేసుకుంటూనే లోపలికి వచ్చారు, బాగా నడవగలుగుతున్నారు. ఆర్జీఆర్ హాస్పిటల్ డాక్టర్స్కి, పంచకర్మ చేసిన వాళ్ళకి, ఇక స్టాఫ్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఆర్జేఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. 8 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు శ్రీనివాసరెడ్డి. నేను నాగారం మున్సిపాలిటీ నుండి వచ్చిన.
నాకు షుగరు తినకముందు 210 ఉండే, తిన్నాక 320 ఉండే. నేను టాబ్లెట్ పొద్దున సాయంత్రం వాడేది, ఇన్సులిన్ పొద్దున సాయంత్రం వాడేది, అయినా కానీ 250 ఉండేది. నేను ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చిన. ఆర్జేఆర్ హాస్పిటల్ టాబ్లెట్లు ప్లస్ మందులు వాడితే నాకు 3 మంత్లో అప్పుడు ఏమైందంటే నాకు 3 తినక ముందుకు 150, తిన్నాక 160 నుంచి 170 వరకు వచ్చింది. చాలా వరకు తగ్గింది. ఆర్జేఆర్కు ధన్యవాదాలు. 15 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత వెంకట నరసమ్మ నా పేరు. నేను గద్వాల నుండి వచ్చినాను. నాకు షుగర్ చాలా ఎక్కువగా ఉన్నందున ఇంతకుముందు నేను ఎప్పుడు చూయించుకున్నా, ఇన్సులిన్ వాడినా కూడా నాకు ఎక్కడా తగ్గలేదు. కానీ ఇక్కడికి రాకముందు చూయించుకునేంటి 240 ఫస్ట్ తినకముందు, తిన్న తర్వాత 380 ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నెల మాత్రలు మందులు ఆ మేడం ఇచ్చినవన్నీ వాడినందువలన ఇప్పుడు మళ్ళీ రావడానికి చూయించుకొని వస్తే 157 తినకముందు, తిన్న తర్వాత 260 ఉంది. కాబట్టి ఇంకా ఈ నెల కూడా తీసుకున్నానికి మందులు తీసుకోవడానికే వచ్చినాము. ఆర్జేఆర్ వారికి ధన్యవాదాలు. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్: మధుమేహం, ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, పక్షవాతం, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, మెడనొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, పైల్స్, గర్భాశయంలో సమస్యలు, కిడ్నీ స్టోన్స్, అల్సర్, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, నరాల బలహీనత, బొల్లిమచ్చలు, అలర్జీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, సొరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. 4 సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా భార్య పేరు మల్లమ్మ. ఈమెకు సోరియాసిస్ అని చర్మ వ్యాధి 4 సంవత్సరాల నుంచి బాగా దురద వచ్చి చేతులు కాళ్ళకు బాగా పలుగురులాగా వచ్చి ఇట్లా ఇదయ్యేది. అయితే మేము ఎక్కడ హాస్పిటల్ తిరిగినా కానీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అయితే ఇక్కడ టీవీలో చూసి అమీర్పేట ఇక్కడ వచ్చినాము, వాడుతున్నాము, పూర్తిగా తగ్గిపోయింది. చాలా సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు సత్తయ్య, రావణపేట మండలం. మరి చాలా ఇక్కడ ఈ సూర్యాసిస్ నెత్తిల, ఈ చెవులల్లా, ఇదంతటా బాగా ఇంత జలుబు మచ్చలు వచ్చి గీక్తా ఉంటే అంత సొండ్రు లెక్క రాలేదు. దాని విధంగా ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ అని టీవీలలో అడ్వర్ట్ వస్తుంటే చూసి దాని మీదంగా మాకు చాలా తక్కువ ఇద్దామని ఇక్కడికి వచ్చినాం. దాదాపు చాలా ఏళ్ళ సంది మేము అక్కడ బయట చూపించుకున్నాం, నల్గొండ అక్కడక్కడ చూపించినాం, తగ్గలేదు. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ అని ఇక్కడ చూపించుకున్నామని ఈ అడ్వర్ట్ వస్తుంటే చూసి ఇక్కడికి వచ్చినాం. దాదాపు 2 నెలల సంది, 2 నెలల వరకు మందులు వాడితే పూర్తిగా చాలా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చి చూపించుకున్నామని ఇక్కడికి
ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాం. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కు నా యొక్క ధన్యవాదాలు. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను తీసుకుంటే అన్ని వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. తెలంగాణలో మా బ్రాంచ్లు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు తిరుపతి, అనంతపురం, కర్నూల్, నంద్యాల, కడప, నెల్లూరు, ఒంగోలు, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కావలి. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను పొంది మన కుటుంబాన్ని వ్యాధుల నుండి కాపాడుకుందాం. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ మా వల్ల వీలవుతుంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్